హాయ్ అండి, మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి. అదేనండి, బియ్యం పిండితోన స్నాక్స్ చేస్తున్నానండి. మనం ఎప్పుడు రొటీన్గా మురుకులు, అప్పాలు, చెక్కలు అలాంటివి చేస్తుంటాం కదండి. అలా కాకుండా ఇలా వెరైటీగా స్నాక్స్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. ఇంట్లో ఉండే వస్తువులతో చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. చేసుకోవడం కూడా చాలా సులభం అండి. వంట రాని వాళ్ళు కూడా స్నాక్స్ చేసుకోవచ్చండి, అంత ఈజీగా ఉంటుందండి. ఇలా చేసుకొని 2 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో తెలపండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 కప్పుల నీళ్ళు వేసుకున్నామండి. మనం ఈ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతోనే నీళ్ళు తీసుకోవాలండి. ఎంత పిండి తీసుకుంటున్నామో అంతే నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నామండి. దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు. నీళ్ళు మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు స్టవ్ చిన్న పెట్టుకొని 2 కప్పుల పిండి తీసుకున్నాం కదా, దాన్ని వేసేసుకున్నాము. వేసుకొని కలుపుకున్నామండి. పిండి మొత్తం కలిసిపోయేటట్లు కలుపుకోవాలండి. మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు స్పూన్ తీసేద్దామండి. స్పూన్ తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇద్దాము. 5 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు మూత తీసి దీన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి. పిండి మొత్తం కలిసేలా కలుపుకున్నామండి. వేడిగా ఉంటుందండి, వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. మొత్తం ఇలా ముద్దలా కలుపుకున్నాం కదండి, మొత్తం కలిసేలా పిండి మొత్తము. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుందామండి. వేసుకొని కలుపుకున్నాము. మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం చపాతీకి ఎంత తీసుకుంటా ఉన్నామో అంత తీసుకుందామండి. ఇదిగండి, ఇంత ముద్దని తీసుకొని మిగతా వాటిని మూత పెట్టి సైడ్కి పెట్టేసుకుందాము. ఇప్పుడు చపాతీ పిట్ట తీసుకొని దీనిపైన కొద్దిగా వట్టిపిండి వేసేసుకుందామండి. వేసుకొని ఇప్పుడు దీన్ని చపాతీ దాకా వేసుకోవాలండి. మొత్తం ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక కట్టర్ తీసుకొని సైడ్లు కట్ చేసుకుందామండి. మీ దగ్గర కట్టర్ లేకుంటే చాకుతో కట్ చేసుకోండి. సైడ్ మొత్తం ఇలా కట్ చేసుకుందాము. మొత్తం ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక ఫోక్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టేసుకుందాము. ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని నేను సైడ్కి తీసేసుకుందాము. ఇప్పుడు మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకుందాము. నేనైతే డైమండ్ ఆకారంలో కట్ చేస్తున్నాను. మీకు ఏ ఆకారం నచ్చితే ఆకారంలో కట్ చేసుకోండి, మీ ఇష్టము. కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసేసుకుందాము. మిగతా వాటిని కూడా ఇలానే కట్ చేసుకోవాలండి. ఇలానే వేసేసుకోవాలి అన్నీ. మిగతా పిండిని కూడా ఇలానే వేసుకోవాలండి. మొత్తం ఇలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటి నూనెలో వేపుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాం కదండి. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నది వేసేసుకుందాము. స్టవ్ని మీడియంలో పెట్టి వేపుకోవాలండి. ఆయిల్ కూడా బాగా హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత వేసుకోండి. ఇదిగోండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసేసుకున్నాము. మిగతా వాటిని కూడా వేపుకుందామండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా వేపుకున్నాం కదండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు కారము. పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే మాత్రము ఈ కారము ఇవి వేసుకోకండి. 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక మూత పెట్టి ఇప్పుడు మూత తీసి మొత్తం కలిసిపోయాయి. ఇలా చేసుకొని డబ్బాకు పెట్టుకుంటే 2 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. చిన్నపిల్లలు తినేటట్లయితే మాత్రం ఉప్పు కారం చాట్ మసాలా వేసాం కదా, అలా వేయకుండా నూనెలో వేపి ఇచ్చేసేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండితో స్నాక్స్ రెసిపీ రెడీ అండి.